హోమియోపతి వైద్యం సృష్టికర్త శామ్యూల్ హనీమన్ చిరస్మరణీయులని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజిషియన్స్ రాష్ట్ర నాయకులు డాక్టర్ శాస్త్రి పేర్కొన్నారు. కాకినాడ వెంకటనగర్లో గల ఐఏహెచ్పి కాకినాడ శాఖ ఆధ్వర్యంలో హోమియోపతి వైద్యం సృష్టికర్త డాక్టర్ శామ్యూల్ హనీమన్ జయంతి కార్యక్రమంలో ఐఏహెచ్పి కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ఐఏహెచ్పి సభ్యులు డాక్టర్ హనీమన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సీనియర్ హోమియోపతి వైద్యులు డాక్టర్ అచరా శ్రీనివాస్ దంపతులను సభ్యులు సాల్వా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు డాక్టర్ శాస్త్రి, డాక్టర్ అచరా శ్రీనివాస్, డాక్టర్ రాఘవరావు, డాక్టర్ రాంబాబులు సభనుద్దేశించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఏహెచ్పి కాకినాడ శాఖ అధ్యక్షులు డాక్టర్ సలాది సూర్యకిరణ్, డాక్టర్ మనోజ్, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ రాఘవరావు, డాక్టర్ గీత, డాక్టర్ శివకుమార్, డాక్టర్ సత్య, అనివేష్, డాక్టర్ సింతు, డాక్టర్ సందీప్ పెద్ద సంఖ్యలో ఐఏహెచ్పి కాకినాడ చాప్టర్ సభ్యులు పాల్గొన్నారు. మనం మెడిసిన్ ఇచ్చాం తగ్గిందంటే మనకు తెలుస్తుంది, వాళ్ళకే తెలుస్తుంది. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారంటే హోమియోపతి తగ్గుదేటే ఈ ముందు సర్జరీ పడుతుంది, డిస్క్ సర్జరీ పడుతుంది, దానికి హోమియోలో దొరుకుతుంది. తగ్గిందని అతనే తెలుసు, తగ్గే మందు మనకు తెలుసు, అతను అక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఏ మందు చెప్పినా ఏ ప్రాబ్లం చెప్పినా స్వీట్ పిల్సే, హంబల్ చేయడానికి ఏముండదు. మనం కూర్చుని లేవక్కర్లే, కొన్ని పరిగెట్టించి అది పెట్టి ఇది పెట్టి ప్రొసీజర్స్ ఏం లేవు. వాళ్ళకి నమ్మకం ఎలా కలుగుతుంది, ఎంత నమ్ముదామన్నా పక్కనోడు ఏ చిన్న పిల్స్కి ఎంత తగ్గుతుందండి. ఏదో మీకు బాగుంది, మీకు జాతకం బాగుంది, లేదంటే మీరు దిష్టి తీశారు కదా, లేకపోతే ఇంకోటి చేశారు కదా, అందుకు తగ్గింది పూజ చేశారు కదా, లేదంటే దేవుని నమ్ముకున్నారు కదా, అందుకు తగ్గిందని అలా వెళ్ళిపోతుంది తప్ప హోమియోపతి తగ్గుతుందని చెప్పడం లేదు. అదే ఎక్కువ కేసెస్ అనుకోండి, మన అబ్జర్వేషన్ ఉంచుకోం, ఇగో ఈ ప్రాబ్లం వచ్చి నేను కొన్ని ఎక్కువ పెయిన్ వచ్చాడు. మనకి తెలిసి తెలియకపోయినా కూడా ఈ వైద్య శాస్త్రం అనేది ఈ మధ్యకాలంలో, అంటే నేను ప్రాక్టీస్ పెట్టి ఒక 25 years ఈ రోజు వరకు చూస్తున్నట్లయితే చాలా గొప్పగా చాప కింద నీళ్ళు అలాగే వ్యాప్తం అయిపోతాయి. పూర్వం హోమియోపతి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఎలోపతి చేశారు. నేను చదువుకున్నప్పుడు కూడా నా ఫ్రెండ్ చాలామంది, ఈరోజు కూడా చాలామంది నా క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎలోపతి చేస్తారు కొన్ని చోట్ల అక్కడ. కానీ హోమియోపతి చేసిన వాళ్ళు చాలా ఉత్కృష్టమైనటువంటి భవిష్యత్తు వాళ్ళకి ఈరోజు మనం చూస్తాం. కానీ రాను ఏంటంటే మనకి ఈ హోమియోపతి వైద్యం మీద ఈ వచ్చేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కాలంలో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో హోమియోపతిలో జాయిన్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం వాళ్ళు కానీ అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అవేర్నెస్ వాళ్ళు కానీ హోమియోపతిలో జాయిన్ అయ్యి వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంతో ఈ మధ్యకాలంలో హోమియోపతి చదువుతారు. దానికి కారణం ఏంటంటే మనకి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి చాలా కొత్త హోమియోపతి డిస్ట్రిక్ట్ మన ఉభయ ఈ తెలుగు రాష్ట్రాలనే కాదు ఓవరాల్గా మొత్తం వస్తుంది. అంతేకాకుండా హోమియోపతిని అభిమానించే వాళ్ళ సంఖ్య బాగా. మైట్రల్ ఏరియాలో మర్మం ఉండొచ్చు, మైట్రల్స్ నుంచి సరే డైగ్నోస్ ఉంటుంది. అది నాకు నేను ప్రజెంట్ చేసి కేసు కాదు, మా ఫ్రెండ్ కాబట్టి ప్రజెంట్ చేసి కేసు. ఆయన డాక్టర్ నటరాజ్ అలాగని ఆయన వచ్చి కేసు ప్రజెంట్ చేయమన్నాడు. ఏమంటే ఈవిడేమో ప్రజెంట్ చేసేసి కేసు మైట్రల్స్ వచ్చింది, అది మైట్రల్స్ వచ్చింది సార్, అది కేసు ఏంటనుకున్నాం, ఇది కేసు ఆఫ్ ప్రోపోజెస్ మైట్రల్స్ వచ్చారు అని చెప్తాం అని అమ్మాయిని డబ్బా చేయడానికి ట్రై చేశాడు. అప్పుడు నేను మళ్ళీ ఎడుతున్నాను సార్, మీరు పెట్టింది వచ్చింది పేషెంట్ ఆవిడ షుగర్ పోస్ట్ సింటమ్స్ అన్నీ ఎట్ ప్రజెంట్ ఆవిడ ఆ సింటమ్స్ ఏమి లేవు. మమ్మల్ని తీసుకుని ఏం చేయమన్నప్పుడు ఏమున్నాయి అయ్యో కదా మేము ప్రజెంట్ చేయాలి. ఆవిడకి మైండల్ ఏరియాలో మర్మం ఉంది, మీరు ఒకసారి ఎగ్జామిన్ చేయండి. అది ఏంటంటే ఆ మర్మం ఇది హార్డ్ మర్మం కాదు, అలాగే సాఫ్ట్ మర్మం కాదు. సాఫ్ట్ మర్మం అయితే ఇండియాలో ఇక్కడ సెమినార్ జరపడం జరగలేదు, కానీ ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ప్రతి స్టేట్లోనూ దీంతో సైంటిఫిక్ సెమినార్ ఉంటుంది. సమయాభావం వల్ల ఇక్కడ పెట్టలేకపోయాం సైంటిఫిక్ సెమినార్. ఇందులో భాగంగా రేపు స్టేట్ కాన్ఫరెన్స్ కూడా గుంటూరులో పెట్టబోతున్నాం. ఇక్కడ డిస్ట్రిక్ట్ యూనిట్ అయింది, అది ఏలూరులో జరిగింది. కాకినాడ డిస్ట్రిక్ట్ త్వరలో పెడతాం. అలాగే కాకినాడలో ఈ మీటింగ్ ఇలా కొనసాగటానికి డాక్టర్స్ అందరి సపోర్ట్తో మేము రిక్వెస్ట్ చేశాం. అదేవిధంగా కాకినాడలో కూడా మనకి గవర్నమెంట్ తరఫున ఆయుష్ తరఫున ఒక హాస్పిటల్ కూడా వచ్చింది.
అది జీపీటీ అంటే గర్ల్స్ పాలిటెక్నిక్ వెనకాల, గవర్నమెంట్ గర్ల్స్ పాలిటెక్నిక్ వెనకాల ప్రిన్సెస్లో చాలా పెద్ద ఎకరాల్లో వచ్చింది. ఆయుష్ అన్ని సెక్షన్స్లో కవర్ చేసేది. అందులో హోమియోపతి పెద్దపేట వేయడం జరిగింది. 5 బెడ్స్ హోమియోపతి డాక్టర్స్ చేసుకోవడానికి తగ్గట్టుగా అందులో గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రైవేట్ డాక్టర్స్ కూడా దాంట్లో సహాయ సహకారాలు అందించని కూడా నేషనల్ యూనిట్ వాళ్ళు చెప్పారు. అలాగే గవర్నమెంట్ యూనిట్స్ కూడా చెప్పాయి. అలాగే దాంట్లో కూడా రీసెర్చ్ ఎక్కువ జరుగుతుంది హోమియోపతిలో. ఈ యొక్క ఆయుష్ హాస్పిటల్స్ ద్వారా ఇన్బెడెడ్ పేషెంట్స్ కూడా హోమియోపతిలో ఇక్కడ కాకినాడలో పెట్టడానికి చెప్పడానికి మేము గర్విస్తున్నాం. కాకినాడ యూనిట్ తరఫుని అలా మాకు పెట్టినందుకు చాలా ఉపయోగపడుతుంది. చాలా డాక్టర్స్ కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు